హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. రామాయణంలో రాముడు ఉపయోగించిన ఒక పుష్పక విమానం గురించి. ఇది కేవలం ఒక మిత్ అనుకుంటున్నారా? లేదా నిజంగా అప్పట్లో రాకెట్ టెక్నాలజీ ఉందా? సైన్స్ దీని గురించి ఏం చెబుతుంది? ఈ వీడియోలో మనం ఈ రహస్యాన్ని ఆసక్తికరంగా విప్పబోతున్నాం. కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకోండి. మనం రామాయణ కాలంలోకి ఒక టైం ట్రావెల్ చేయబోతున్నాం. ముందు రామాయణంలో పుష్పక విమానం గురించి కొంచెం తెలుసుకుందాం. వాల్మీకి రామాయణం ప్రకారం రావణుడు ఈ విమానాన్ని ఉపయోగించి సీతమ్మని అపహరించాడు. ఈ విమానం గురించి వర్ణన చూస్తే ఇది ఆకాశంలో ఎగురుతుంది, అద్భుతమైన వేగం ఉంది మరియు దాన్ని మనసుతో కంట్రోల్ చేయవచ్చు. ఇప్పుడు ఆలోచించండి, ఇది కేవలం ఊహ లేక అప్పట్లో ఏదో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందా? సైన్స్ పరంగా చూస్తే ఏదైనా వస్తువు ఆకాశంలో ఎగరాలంటే 3 విషయాలు కావాలి: లిఫ్ట్, థ్రస్ట్ మరియు స్టెబిలిటీ. ఆధునిక రాకెట్స్ లేదా విమానాలు ఈ సూత్రాల మీద పనిచేస్తాయి. పుష్పక విమానం కూడా ఇలాంటి సైన్స్ ఆధారంగా ఉండొచ్చని కొందరు పరిశోధకులు అంటున్నారు. ఎగ్జాంపుల్, దాని డిజైన్ గురించి రామాయణంలో పక్షిలా కనిపించింది అని రాశారు. ఈ డిజైన్ ఏరోడైనమిక్స్కి సంబంధించింది కావచ్చు, అంటే గాలిని కట్ చేసి ఎగరడానికి సరైన షేప్. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పుష్పక విమానం మనసుతో కంట్రోల్ అవుతుంది. ఇది సైన్స్ ఫిక్షన్లా అనిపిస్తుంది కదా, కానీ 2025లో మనం బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుతున్నాం. ఎలాన్ మస్క్ న్యూరాలింక్ లాంటి టెక్నాలజీతో మనసుతో మిషన్స్ని కంట్రోల్ చేయవచ్చు. అప్పుడు రావణుడి టెక్నాలజీ కూడా ఇలాంటిదే అయి ఉంటుందా? ఇంకా దీనికి ఫ్యూయల్ ఏం ఉపయోగించారు? రామాయణంలో దీని గురించి స్పష్టంగా రాయలేదు, కానీ కొందరు అంటారు ఇది ఏదో ఎనర్జీ సోర్స్తో రన్ అయ్యి ఉండొచ్చు అని. బహుశా సౌరశక్తి అయి ఉండొచ్చు. ఆధునిక రాకెట్స్లో లిక్విడ్ ఫ్యూయల్ని ఉపయోగిస్తారు. అప్పుడు కూడా ఇలాంటి ఐడియా ఉండి ఉంటే ఆశ్చర్యం ఏమీ లేదు. ఇదంతా నిజమైతే ఆ టెక్నాలజీ ఎక్కడ పోయింది? దీనికి ఒక థియరీ ఏంటంటే యుద్ధాలు సమయం వల్ల ఈ జ్ఞానం కోల్పోయి ఉండొచ్చు, లేదా ఇది కేవలం సింబాలిక్గా రాసిన ఒక కథ కావచ్చు. కానీ ఈ ఊహలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే పుష్పక విమానం రావణుడిది కాదు, అది కుబేరుడిది. రావణుడు దాన్ని దొంగలించాడు. ఇది చూస్తే అప్పట్లో టెక్నాలజీ షేరింగ్ లేదా దొంగతనం కూడా ఉండేదని అర్థమవుతుంది. సైన్స్లో కూడా ఇలాంటి రివర్స్ ఇంజనీరింగ్ జరుగుతుంది కదా. సో ఫ్రెండ్స్, రావణుడి పుష్పక విమానం ఒక రాకెట్ టెక్నాలజీ కావచ్చా అంటే పూర్తిగా అసాధ్యం కాదు. రామాయణం కేవలం కథ కాదు, అందులో దాగిన జ్ఞానం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. నీకు ఏం అనిపిస్తుంది? ఇది నిజమైన టెక్నాలజీ కావచ్చా, కేవలం ఊహనా? కామెంట్స్లో చెప్పండి. ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.